హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మోకాళ్ళలో గుజ్జు పెరగాలన్నా, కీళ్ళ నొప్పులు తగ్గాలన్నా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ పై పెనం పెట్టుకొని 1 కప్పు చింతగింజలను వేసుకోవాలి. వీటిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగినాయి అని తెలవడానికి ఇలా చింతగింజపై ఉన్న పొట్టు పగులుతుంది. ఇలా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. వీటిపై ఉన్న పొట్టు మొత్తం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోకి చింతగింజలు మునిగే వరకు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లోకి 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పప్పు బియ్యం మునిగే వరకు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ఈ చింతగింజలను వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత మినపప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని దోస పిండికి ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మనం దోశ వేసుకోవడానికి ఏ విధంగా పిండిని కలుపుతామో అదే విధంగా వీలైతే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దీనిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా దోశలా వేసుకోవాలి. తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.